కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గురించి తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఒక చిన్న డాన్స్ కంటెస్టెంట్గా కెరియర్ని ప్రారంభించి తన ప్రతిభతో స్టార్ హీరోల సినిమాలో ఛాన్సులు అందుకుని మంచి మంచి స్టెప్స్తో ప్రేక్షకులను అలరించి స్టార్ కొరియోగ్రాఫర్గా మారారు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ భాషల్లో కూడా తన సత్తా చూపించారు. తన డాన్స్తో అందరినీ మెప్పించడమే కాకుండా ఎన్నో అవార్డులు కూడా దక్కించుకున్నారు. ఇక ధనుష్ నటించిన తిరు సినిమాకి గాను జానీ మాస్టర్కి జాతీయ అవార్డు కూడా లభించింది. అన్ని మంచిగా జరిగి ఉంటే ఆ అవార్డును జానీ మాస్టర్ అందుకునేవారు. కానీ అలా జరగలేదు. లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ అరెస్ట్ అయ్యారు. తన దగ్గర పనిచేసే లేడీ డాన్సర్ తనను జానీ మాస్టర్ వేధింపులకు గురి చేస్తున్నాడు అని పోలీసులకి కంప్లైంట్ చేసింది. జానీ మాస్టర్ తనను పెళ్లి చేసుకోమని బలవంత పెడుతున్నారని, తన భార్య మతం మార్చుకోమని బెదిరిస్తుందని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే పోలీసులు జానీ మాస్టర్ని అరెస్ట్ చేశారు. ఇక జానీ మాస్టర్ సైతం తన తప్పును ఒప్పుకొని జైలుకు వెళ్లారు. 2 సార్లు జానీ మాస్టర్కి బెయిల్ రిజెక్ట్ అవ్వగా మూడోసారి ఆయనకు బెయిల్ మంజూరైంది. ప్రస్తుతం ఆయన బెయిల్ మీద జానీ మాస్టర్ బయటకొచ్చారు. జానీ మాస్టర్ బయటకొచ్చాక ఆ ఘటన తలుచుకొని ఇంట్లో కుంగిపోలేదు. తాను తప్పు చేశాను అని సిగ్గుతో బయటకు రాకుండా కూర్చోలేదు. జైలు నుంచి బయటకు రాగానే సోషల్ మీడియాలో తాను కొరియోగ్రఫీ చేసిన సాంగ్ గురించి మాట్లాడుతూ ఆ సాంగ్ని పెద్ద హిట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పారు. ఇక ఆ తర్వాత కుటుంబంతో సమయాన్ని గడిపారు. వరుసగా ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. ఇక జానీ మాస్టర్ కొత్త జర్నీ మొదలుపెట్టారు. తెలుగులో అవకాశాల కోసం తిరగకుండా వేరే ఇండస్ట్రీలో తనను వెతుక్కుంటూ వచ్చిన అవకాశాలు ఒడిసి పట్టుకున్నారు. ప్రస్తుతం జానీ మాస్టర్ బెంగళూరులో కొత్త ప్రాజెక్టు చేస్తున్నట్టుగా చెప్పారు. ఇక బెంగళూరు వెళ్లగానే దివంగత నటులు రాజ్ కుమార్, పునీత్ రాజ్ కుమార్ సమాధుల వద్దకు వెళ్లి వారి బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటో షేర్ చేస్తూ బెంగళూరులో నా తదుపరి ప్రాజెక్టును ప్రారంభించే ముందు డాక్టర్ రాజ్ కుమార్ మెమోరియల్లో లెజెండరీ రాజ్ కుమార్ గారు, పార్వతమ్మ గారు, పునీత్ రాజ్ కుమార్ సర్కి నివాళులర్పించి వారి ఆశీస్సులు అందుకున్నాను అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింటా వైరల్ అవుతున్నాయి. పునీత్ రాజ్ కుమార్ నటించిన యువరత్న సినిమాలోని ఫీల్ ది పవర్ అనే సాంగ్కు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఆ సాంగ్కి జానీ మాస్టర్కి బెస్ట్ కొరియోగ్రఫీ కేటగిరీలో ఫిలింఫేర్ అవార్డు కూడా వచ్చింది. పునీత్కు జానీకి మధ్య స్నేహబంధం ఉండేదని జానీ చెప్పుకొచ్చారు. అందుకే ఇప్పుడు కన్నడలో రీఎంట్రీ ఇవ్వడంతో ఆయన బ్లెస్సింగ్స్ అందుకున్నట్టుగా తెలుస్తోంది. మరి అక్కడ జానీ మాస్టర్ ఎలాంటి గుర్తింపు అందుకుంటారో చూడాలి.